మీ ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు అనుకోండి. వాడు కిటికీలు పగలగొట్టాల్సిన అవసరం లేదు, తలుపుల తాళాలు పగలగొట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమే వాడికి దారి చూపించి సాదరంగా ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? హ్మ్. వినడానికే చాలా విచిత్రంగా, భయంగా కూడా ఉంది కదా! అవును. అరే, అసలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇలాంటిదే. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయేదొక మామూలు అనారోగ్యం గురించి కాదు. మన శరీరంలో ప్రతి క్షణం సూక్ష్మజీవులకు మనకు మధ్య జరిగే ఒక మెడికల్ థ్రిల్లర్. నిజమే. ఇది కేవలం ఏదో పైపైన చూసే అంశం కాదు. ఖచ్చితంగా. ఈరోజు మన ముందున్న లక్ష్యం ఏంటంటే, ఇన్ఫెక్షస్ వ్యాధులు, వాటికి కారణమయ్యే బ్యాక్టీరియాలు, ఫంగస్లు మరియు వాటిని ఎదుర్కోవడానికి మనం వాడే ఆయుధాలైన మందుల గురించి సమగ్రంగా తెలుసుకోవడం. అంటే దీన్ని పూర్తిగా విడమర్చి చూద్దాం. మనం చదివే మూలాల్లో అస్సలు వదలకుండా ప్రతి చిన్న అంశాన్ని ఎలా కవర్ చేయబోతున్నామో, వాటి వెనుకున్న సైన్స్ ఏమిటో డీకోడ్ చేద్దాం. అవును. ఈ విశ్లేషణ కేవలం కొన్ని బ్యాక్టీరియాల పేర్లు లేదా డాక్టర్లు రాసిచ్చే మందుల పేర్లను బట్టి పట్టడం గురించి మాత్రమే కాదు. అసలు ఆ సూక్ష్మజీవులు మన శరీరంతో ఎలా పోరాడతాయి, ఒక చిన్న బ్యాక్టీరియా మన కణాలను ఎలా మోసం చేస్తుంది అన్నది చాలా ముఖ్యం. అవును. అలాగే మనం వాడే మందులు ఏ పద్ధతిలో వాటిని నిర్మూలిస్తాయి, ఈ ప్రశ్నల వెనుక ఉన్న ఆ ఎందుకు, ఎలా అనే విషయాలను మనం లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ప్రతి దాడి వెనుక, మనం ప్రయోగించే ప్రతి ఔషధం వెనుక ఒక అద్భుతమైన, సంక్లిష్టమైన మెకానిజం దాగి ఉంది కదా. అయితే శత్రువుల దాడి ఎలా ఉంటుందో తెలుసుకోకుండా మనం వాడే ఆయుధాల గురించి మాట్లాడుకోవడం వృధా. ముందుగా మన జీర్ణాశయంపై జరిగే దాడులతో మొదలు పెడదాం. నాకొక చిన్న సందేహం ఉంది ఇక్కడ. చెప్పండి. మన కడుపులో అత్యంత ప్రమాదకరమైన యాసిడ్ ఉంటుంది కదా, అది ఒక రకంగా మన కోట చుట్టూ ఉన్న లావా కందకం వాంటిది. మరి ఈ బ్యాక్టీరియాలు ఆ యాసిడ్ని దాటి మన పేగుల్లోకి ఎలా వెళ్తున్నాయి? ఇందాక నేను చెప్పిన సైలెంట్ దొంగలాంటిది ఏదైనా ఉందా? మీరు ఊహించింది 100% నిజం. సాధారణంగా ఏ బ్యాక్టీరియా అయినా ఆ కడుపులోని ఆమ్ల వాతావరణాన్ని, అంటే ఆ యాసిడ్ని తట్టుకుని నిలబడాలంటే అవి లక్షల సంఖ్యలో మన కడుపులోకి వెళ్ళాలి. అంటే ఒక పెద్ద సైన్యంలాగా అన్నమాట. అవును. అప్పుడు కొన్ని చనిపోయినా మిగతావి బతుకుతాయి. కానీ షిగెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంది. ఇది అత్యంత సైలెంట్ దొంగ. ఇది ఆ యాసిడ్ని చాలా సులభంగా తట్టుకోగలదు. కాబట్టి కేవలం 10 లేదా 100 బ్యాక్టీరియాలు మన లోపలికి వెళ్ళినా సరే, జస్ట్ 10 బ్యాక్టీరియాలు వెళ్ళినా సరిపోతుందా? అవును, ప్రాణాలతో బయటపడి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీన్నే మనం తక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్ కలిగించడం, అంటే లో ఇన్ఫెక్షస్ డోస్ అంటాం. ముఖ్యంగా చిన్న పిల్లల డే కేర్ సెంటర్లలో ఇది ఒకరి నుండి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. అరే, అంటే ఆ యాసిడ్ని కూడా తట్టుకుని లోపలికి వెళ్తుందన్నమాట. మరి దీనివల్లొచ్చే లక్షణాలెలా ఉంటాయి? మామూలు కడుపు నొప్పిలాగానే ఉంటుందా? ఎడమవైపున కింద భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. వావ్! టార్గెట్ చేసి మరీ దాడి చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇది సైలెంట్గా వచ్చే దొంగైతే, మరి అడ్డగోలుగా తలుపులు బద్దలు కొట్టి వచ్చే దొంగల గురించి కూడా మూలాల్లో ఉంది. ఈ ఈకోలీ కదేంటి? ముఖ్యంగా ఈకోలీ O157H7 అనే రకం గురించి చాలా తీవ్రంగా హెచ్చరించారు. ఇది ఎందుకంత ప్రమాదకరం? ఆ ఈ ఈకోలీ O157H7 అనేది ఒక బయలాజికల్ వెపన్ లాంటిది. ఇది సరిగ్గా ఉడికించని గొడ్డు మాంసం, అంటే అండర్ కుక్డ్ గ్రౌండ్ బీఫ్ తినడం వల్ల ఎక్కువగా వస్తుంది. లోపలికి వెళ్ళాక ఇది షిగా టాక్సిన్ అనే ఒక భయంకరమైన విషాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తంతో కూడిన డయేరియా వస్తుంది. అయితే దీని అసలు ప్రమాదం వేరే ఉంది. 10 ఏళ్లలోపు పిల్లలలో ఈ టాక్సిన్ రక్తంలోకి ప్రవేశించి హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్, అంటే హెచ్యుఎస్కు దారితీస్తుంది. ఈ హెచ్యుఎస్ అంటే ఏమిటి? శరీరంలో ఏం జరుగుతుందప్పుడు? ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ టాక్సిన్ వల్ల మన రక్తనాళాలు దెబ్బతింటాయి. వాటి గుండా వెళ్లే ఎర్ర రక్త కణాలు పగిలిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో మైక్రో యాంజియోపథిక్ హెమోలైటిక్ అనీమియా అంటారు. బాబోయ్, పేరే చాలా పెద్దగా ఉంది. అవును. అదే సమయంలో రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్స్ అన్నీ ఒకచోట చేరిపోవడం వల్ల రక్తంలో వాటి సంఖ్య దారుణంగా పడిపోతుంది. దీన్ని థ్రొంబోసైటోపినియా అంటారు. ఇవన్నీ వెళ్లి కిడ్నీలను బ్లాక్ చేయడం వల్ల పిల్లల్లో కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతాయి. దీన్నే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఒక చిన్న ఆహార లోపం వల్ల ఎంత పెద్ద ముప్పు వస్తుందో చూడండి. వినడానికి చాలా భయంగా ఉంది. మామూలు డయేరియాని మనం తీసిపారేయడానికి లేదు. ఖచ్చితంగా. ఇలా కడుపు నొప్పి, డయేరియా కలిగించే వాటిలో క్యాంపిలోబాక్టర్ జెజుని అనే మరో పేరు కూడా నాకు కనిపించింది. ఇది కూడా ఇలాగే విషాన్ని విడుదల చేస్తుందా?
ఇది కోళ్ల నుండి వస్తుందట కదా. అవును, క్యాంపిలోబాక్టర్ జెజుని అనేది వంపు తిరిగిన ఆకారంలో ఉండే ఒక బ్యాక్టీరియా. మైక్రోస్కోప్లో చూస్తే ఇది ఆక్సిడేజ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్గా కనిపిస్తోంది. ఇది కలుషితమైన పౌల్ట్రీ అంటే సరిగ్గా వండని కోడి మాంసం నుండి లేదా కుక్కల వంటి పెంపుడు జంతువుల నుండి మనుషులకు వస్తుంది. ఓ, పెంపుడు జంతువుల నుండి కూడా వస్తుందా? అవును, షిగల్లారాగా ఇది యాసిడ్ని తట్టుకోలేదు. దానికి ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా అవసరం. కాని ఇది లోపలికి వెళ్ళాక పేగులలో తీవ్రమైన వాపును కలిగిస్తుంది. అందుకే వీళ్ల మలాన్ని పరీక్షించినప్పుడు అందులో రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలు కనిపిస్తాయి. అంటే రక్తంతో కూడిన డయేరియా అన్నమాట. అవును, దీన్నే ఇన్ఫ్లమేటరీ డయేరియా అంటారు. తీవ్రమైన కడుపు నొప్పి కూడా వస్తుంది. ఈ వరుసలో సాల్మోనెల్లా గురించి కూడా చదివాను. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అనగానే అందరికీ ఈ పేరే గుర్తొస్తుంది. జ్వరం, వాంతులు, డయేరియా వస్తాయని విన్నాను. కానీ మన నోట్స్లో చూస్తే ఇది ఎముకల దాకా వెళ్తుందనుంది. ఇది నాకు అస్సలు అర్థం కాలేదు. కడుపులో ఉండే బ్యాక్టీరియా ఎముకల దాకా ఎలా వెళ్తుంది? సాధారణంగా సాల్మోనెల్లా కడుపుకే పరిమితమవుతుంది. మీరు చెప్పింది నిజమే. కానీ సికిల్ సెల్ డిజీజ్ అనే రక్తహీనత వ్యాధి ఉన్నవారిలో లేదా రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నవారిలో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో, అవును, మరియు వృద్ధులు, పిల్లలలో ఇది పేగుల గోడలను దాటుకుని రక్తంలో కలిసిపోతుంది. ఆ రక్త ప్రవాహం ద్వారా అది ఎముకల్లోకి చేరి అక్కడ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీన్నే ఆస్టియోమైలిటిస్ అంటారు. అంటే మన రోగనిరోధక శక్తి కొంచెం తగ్గినా ఇవి ఎంత దూరమైనా వెళ్తాయన్నమాట. సరే, కడుపులోకి వెళ్లేవి కాకుండా జంతువుల ద్వారా నేరుగా చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్ల గురించి మాట్లాడుకుంటే, కుక్క లేదా పిల్లి కరిస్తే వచ్చే ఇన్ఫెక్షన్ల గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. పాస్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా గురించి కదా మీరు అడుగుతున్నారు. పిల్లి లేదా కుక్క కరిచినప్పుడు వాటి నోటిలో ఉండే ఈ బ్యాక్టీరియా మన చర్మం లోపలికి వెళ్లుతుంది. అవును, దీని ప్రత్యేకత ఏంటి? దీని ప్రత్యేకత ఏమిటంటే, కరిచిన కేవలం 24 గంటల్లోపే ఇది తీవ్రమైన సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. అంత వేగంగా ఇది విస్తరిస్తుంది. 24 గంటల్లోనేనా? చాలా ఫాస్ట్. ఇకపోతే చర్మంపై దాడి చేసే మరో సూక్ష్మజీవి గురించి చూశాను. అదే టీనియా, కాలివేళ్ల మధ్య వచ్చే దురద. దీన్నే అథ్లెట్స్ ఫుట్ లేదా టీనియా పెడిస్ అంటారు. దీనికి కారణం ట్రైకోఫైటాన్ రుబ్రం అనే ఒక ఫంగస్ కదా. అవును, దీన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే కొమ్మల్లాంటి హైఫే కనిపిస్తాయట. కాని నా ప్రశ్న ఏమిటంటే, ఫంగస్ అనగానే డాక్టర్లు సాధారణంగా నిస్టాటిన్ అనే మందు వాడతారు కదా. కాని ఇక్కడ దానికి క్లోట్రిమజోల్ మాత్రమే వాడాలి, నిస్టాటిన్ వాడకూడదని ఖచ్చితంగా రాసి ఉంది. ఎందుకలా? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ట్రైకోఫైటాన్ రుబ్రం అనేది డర్మెటోఫైట్ అనే వర్గానికి చెందిన ఫంగస్. నిస్టాటిన్ అనేది క్యాండిడా లాంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు అద్భుతంగా పనిచేస్తుంది, కానీ చర్మంపై గట్టిగా ఉండే ఇలాంటి డర్మెటోఫైట్స్కి అది పనిచేయదు. ఓ, అంటే ఫంగస్లో కూడా రకాలుంటాయన్నమాట. అవును, అందుకే వీటికి క్లోట్రిమెజోల్ లాంటి టాపికల్ యాంటీఫంగల్ క్రీమ్స్ మాత్రమే వాడాలి. అర్థమైంది. సరే, ఇప్పటిదాకా సాధారణ కడుపు నొప్పి, చర్మ సమస్యల గురించి విన్నాం. ఇక్కడ్నుండి మన శరీరంలోనే అత్యంత విచిత్రమైన, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వైపు వెళ్దాం. ఇవి కేవలం మనపై దాడి చేయడమే కాదు, మన కణజాలంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుని మరీ దాక్కుంటాయి. యాక్టినోమైకోసిస్ గురించి చెప్పండి. ఇది గాలి లేకుండా బతికే బ్యాక్టీరియా అట కదా. ఇది ఎలా దాడి చేస్తుంది? యాక్టినోమైసిస్ అనేది గాలి లేకుండా బతికే అచేతనమైన గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. దీన్ని మైక్రోస్కోప్లో చూస్తే అక్యూట్ యాంగిల్ బ్రాంచింగ్ నిర్మాణంతో ఒక దారంలాగా లేదా ఒక చెట్టు కొమ్మల్లాగా కనిపిస్తుంది. ఓకే. ఇది మన శరీరంలో గాలి తగలని చీకటి ప్రదేశాలను వెతుక్కుంటుంది. ఉదాహరణకు, గర్భాశయంలో గర్భనిరోధకం కోసం వాడే ఐయుడీలను ఇది ఆవాసంగా చేసుకుంటుంది. అక్కడ నెమ్మదిగా పెరిగి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పిఐడికి కారణమవుతుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అప్పుడు? దీనికి చికిత్స చేయాలంటే ముందు ఆ ఐయుడీని తొలగించి ఆ తర్వాత భారీ డోస్లో పెన్సిలిన్ ఇవ్వాలి. అరే, కేవలం ఐయుడి మాత్రమే కాదు, దంతాలు పీకించుకున్నప్పుడు దవడ భాగంలో కూడా వెళ్తుందట కదా. అది ఎలా సాధ్యం? నోట్లో ఎప్పుడూ గాలి ఆడుతూనే ఉంటుంది కదా. నిజమే, కానీ దంతాలు పీకినప్పుడు లేదా ముఖానికి గాయాలైనప్పుడు మన దవడ లోపలి కణజాలంలోకి ఇది చొచ్చుకుపోతుంది. అక్కడ కణజాలం లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి అది దానికి సరైన ఆవాసం. ఓహో, అలా దాక్కుంటుందన్నమాట. అవును, అక్కడ చేరి దీర్ఘకాలికంగా నెమ్మదిగా పెరిగే గడ్డలను ఏర్పరుస్తుంది.
దీన్నే మ్యాండిబ్యులర్ మాస్ అంటారు. ఈ గడ్డల నుండి పసుపు మరియు నారింజ రంగులో ఉండే సల్ఫర్ గ్రాన్యూల్స్ స్రవిస్తాయి. ఆ రంగు మరియు ఆ గ్రాన్యూల్స్నే దీని ప్రత్యేకత. వామ్మో, వినడానికే చాలా భయంగా ఉంది. ఇక పెద్ద వయసు వారిలో వచ్చే అక్యూట్ పారోటిటిస్ గురించి చూద్దాం. ఆపరేషన్ అయిన తర్వాత డీహైడ్రేషన్ వల్ల లేదా వెంటిలేటర్పై ఉన్నప్పుడు ఇదొస్తుంది గదా. కానీ వెంటిలేటర్పై ఉన్నవారికి లాలాజల గ్రంథికి ఏంటి సంబంధం? వెంటిలేటర్పై ఉన్నప్పుడు వాళ్ల నోటి ద్వారా గొట్టం వేస్తారు. దాన్నే ఇంటుబేషన్ అంటారు. దీనివల్ల వాళ్ల నోరు ఎండిపోతుంది. లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే న్యాచురల్ వాష్ లాంటిది ఉండదన్నమాట. ఖచ్చితంగా. లాలాజలం అనేది మన నోటిని శుభ్రం చేసే న్యాచురల్ వాష్ లాంటిది. అది లేకపోవడం వల్ల స్టెఫిలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా దవడ కింద ఉండే పెరోటిడ్ గ్రంథిలోకి వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చెప్పండి. ఈ ఇన్ఫెక్షన్లో సీరం అమైలేజ్ అనే ఎంజైమ్ పెరుగుతుంది కానీ సీరం లైపేజ్ సాధారణంగానే ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్లో అయితే రెండూ పెరుగుతాయి. కానీ ఇక్కడ కేవలం లాలాజల గ్రంథి బిబ్బతింటుంది కాబట్టి అమైలేజ్ మాత్రమే పెరుగుతుంది. ఓహ్, ఇది డాక్టర్లు డయాగ్నోస్ చేయడానికి చాలా ఉపయోగపడే క్లూ అనమాట. ఇక అమీబియాసిస్ గురించి ఆలోచిస్తే నాకొక పెద్ద అనుమానం వస్తోంది. ఎంటమీబా హిస్టోలిటికా ఇన్ఫెక్షన్కు డాక్టర్లు రెండు వేర్వేరు రకాల మందులెందుకు వాడాలి? ఒకే వ్యాధి కదా. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఈ ఎంటమీబా మన శరీరంలో రెండు రూపాల్లో ఉంటుంది. ఒక పక్క సైనికుడులాగా కణజాలంలోకి చొచ్చుకుపోయి దాడి చేసే ట్రోఫోజోయిట్లు. ఇవే మనకు కడుపునొప్పి, బంక విరేచనాలు లాంటి లక్షణాలను కలిగిస్తాయి. ఓకే, వాటికి ఏ మందు వాడతాం? వాటిని చంపడానికి మనం మెట్రోనిడాజోల్ అనే మందు వాడతాం. కానీ ఈ ఎంటమీబా చాలా తెలివైంది. అది తన చుట్టూ ఒక గట్టి కవచాన్ని ఏర్పరచుకుని పేగులలో సిస్ట్లులాగా ఒక బంకర్లో దాక్కుంటుంది. మెట్రోనిడాజోల్ ఆ బంకర్ల మీద పనిచేయదు. అరే, అంటే అది మందుకు దొరకకుండా దాక్కుంటుందన్నమాట. అవును. లక్షణాలు తగ్గాయని మనం వదిలేస్తే ఆ సిస్ట్లు మలంలో బయటకొచ్చి ఇతరులకు వ్యాపిస్తాయి. అందుకే ఆ బంకర్లను నాశనం చేయడానికి పారోమైసిన్ అనే ఇంకో మందు వాడతాం. బాసిలస్ ఆంథ్రాసిస్. దీని చుట్టూ డీగ్లూటామిక్ యాసిడ్తో తయారైన క్యాప్స్యూల్ ఉంటుందని చదివాను. దీన్ని ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఊహించుకోవచ్చా? ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా బోల్తా కొట్టిస్తుంది? ఖచ్చితంగా. ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిదే. మన రోగనిరోధక వ్యవస్థలో మ్యాక్రోఫేజెస్ అనే కణాలుంటాయి. ఇవి ప్యాక్మ్యాన్ గేమ్లాగా ఒక బ్యాక్టీరియాను చూడగానే దాన్ని మింగేయాలి. కానీ ఈ డీగ్లూటామిక్ యాసిడ్తో తయారైన కవచం ఎంత స్లిప్పరీగా, ఎంత గట్టిగా ఉంటుందంటే మన కణాలు ఆ బ్యాక్టీరియాను పట్టుకోలేవు, మింగలేవు. వావ్, భలే డిఫెన్స్ మెకానిజం కదా. అవును. అందుకే ఇది అంత ప్రమాదకరం. దీని స్పోర్స్ అంటే విత్తనాల లాంటి కణాలను గాలి ద్వారా పీల్చడం వల్ల అవి ఊపిరితిత్తుల మధ్య ఉండే మీడియోస్టీనంలోకి వెళ్లి తీవ్రమైన రక్తస్రావం కలిగిస్తాయి. దీన్నే హెమరేజిక్ మీడియస్టినైటిస్ అంటారా? ఖచ్చితంగా. ఆ తర్వాత పేషెంట్ షాక్లోకెళ్ళిపోయి త్వరగా మరణం సంభవిస్తుంది. బాబోయ్, ఇంకో తీవ్రమైన ఇన్ఫెక్షన్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ. మామూలుగా మెనింగోకాకల్ మెనింజైటిస్ అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి కదా. మరది కిడ్నీలపైన ఉండే అడ్రినల్ గ్రంథులను ఎలా ఫెయిల్ చేస్తుంది? నిజమే, అది మెదడు పొరలకు సంబంధించిన ఇన్ఫెక్షని. కానీ ఒక్కోసారి ఆ బ్యాక్టీరియా రక్తంలో కలిసిపోయి సిస్టమిక్గా మారిపోతుంది. దాన్నే మెనింగోకాక్సేమియా అంటారు. ఇది శరీరమంత వ్యాపించి అడ్రినల్ గ్రంథులలో తీవ్రమైన రక్తస్రావం కలుగజేస్తుంది. ఓ, దాన్ని బైలాటరల్ హెమరేజిక్ ఇన్ఫాక్షన్ అంటారనుకుంటా. అవును. అడ్రినల్ గ్రంథులు పనిచేయకపోవడం వల్ల రక్తపోటును నియంత్రించే హార్మోన్లు ఆగిపోయి పేషెంట్ నిమిషాల్లో షాక్లోకెళ్ళిపోతాడు. దీన్నే వాటర్హౌస్ ఫ్రెడ్రిక్సన్ సిండ్రోమ్ అంటారు. టెర్రరిస్టులాగా ఉన్నారు. ఇప్పుడు మన ఆయుధాలైన మందులు వాటిపై ఎలా పనిచేస్తాయో, అంటే ఫార్మకోడైనమిక్స్ మరియు మెకానిజం ఆఫ్ యాక్షన్ గురించి విశ్లేషిద్దాం. తప్పకుండా. ముందుగా యాంటీవైరల్స్ గురించి తీసుకుంటే, హెర్పేస్కి వాడే ఎసిక్లోవిర్ ఒక అద్భుతమైన మందు అని చదివాను. కానీ ఇది శరీరంలోకి వెళ్లగానే యాక్టివ్ అవ్వదట. ఒక ఎంజైమ్ దీన్ని ఆన్ చేయాలట. ఏంటా కథ? అవును. ఎసిక్లోవిర్ అనేది ఒక డ్రగ్. అంటే మనం వేసుకున్నప్పుడు అది ఒక డమ్మీ మందులాంటిదే. అది మన శరీరంలోకి వెళ్ళాక పని చెయ్యాలంటే ముందుగా వైరల్ థైమిడిన్ కైనేజ్ అనే ఎంజైమ్ ద్వారా మోనోఫాస్కోరైలేషన్ జరగాలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ ఎంజైమ్ ఎక్కడుంటుంది? ఈ ఎంజైమ్ మన శరీరానిది కాదు, ఆ వైరస్దే.
హెర్పెస్ సింప్లెక్స్ మరియు వరిసెల్లా వైరస్లలో ఈ ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి ఆ వైరస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ మందు యాక్టివేట్ అవుతుంది. అరే అంటే ఆ వైరస్ దానికి అదే తనకు వ్యతిరేకంగా పనిచేసే మందుని తనే స్వయంగా స్విచ్ ఆన్ చేసుకుని మరి చనిపోతుందన్నమాట. ఇది ఏకంగా తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుంది. ఖచ్చితంగా! ఇది ఎంతో అద్భుతమైన ట్రిక్ కదా. ఇది యాక్టివేట్ అయ్యాక ఆ వైరల్ DNA పాలిమరేస్ను నిరోధిస్తుంది. ఉదాహరణకు జననేంద్రియ హెర్పెస్లో ఈ ఎసిక్లోవీర్ ఒక ఫేక్ పజిల్ పీస్ లాగా ఆ వైరస్ DNA తయారీలో చేరిపోయి ఆ చైన్ను మధ్యలోనే ఆపేస్తుంది. దీన్నే చైన్ టర్మినేషన్ అంటారు కదా. అవును. దీంతో వైరస్ వృద్ధి ఆగిపోతుంది. కానీ ఇది CMV లేదా EBV లాంటి వైరస్లపై పనిచేయదు. ఎందుకంటే వాటిలో ఈ కినేజ్ ఎంజైమ్ సరిగ్గా ఉండదు. అద్భుతం. సరే, ఇప్పుడు యాంటీబయాటిక్స్ పనితీరు దగ్గరికి వద్దాం. సెల్ వాల్పై దాడి చేసే మందులైన ఫాస్ఫోమైసిన్, వాంకోవైసిన్, పెన్సిలిన్స్, సఫాలోస్పోరిన్స్ ఎలా పనిచేస్తాయి? ప్రతి బ్యాక్టీరియా చుట్టూ దాని రక్షణ కోసం ఒక గోడలాంటి సెల్ వాల్ ఉంటుంది. పెన్సిలిన్స్ మరియు సెఫాలోస్పోరిన్స్ లాంటివి ఏం చేస్తాయంటే ఆ గోడను నిర్మించే పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ అంటే ట్రాన్స్పెప్టిడేసిస్ అనే కార్మికులకు శాశ్వతంగా అతుక్కుంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా తన గోడను కట్టుకోలేదు. సరే, గోడ లేకపోతే బ్యాక్టీరియాకు ఏమవుతోంది? దీన్ని మనం గాలి ఎక్కువై పగిలిపోయే బలూన్లాగా ఊహించుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. మన శరీరంలోని ద్రవాలు బ్యాక్టీరియాలోకలి ద్రవాల కంటే పల్చగా ఉంటాయి. సెల్ వాల్ అనే గట్టి కవచం లేకపోతే ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల మన శరీరంలోని నీరు వేగంగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బ్యాక్టీరియా ఒక బలూన్లాగా ఉబ్బి పగిలిపోతుందన్నమాట. అవును, చివరకు పగిలిపోయి చనిపోతుంది. దీన్నే లైసిస్ అంటారు. వావ్! భలే ఉంటుందా ప్రక్రియ. ఇక ప్రోటీన్ తయారీని ఆపే అమినోగ్లైకోసైడ్ సంగతేంటి? ఇవి వేరే రూట్ ఎంచుకుంటాయి. ఇవి బ్యాక్టీరియా యొక్క 30S రైబోసోమల్ సబ్యూనిట్ అనే కర్మాగారానికి అతుక్కుంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా తన జెనెటిక్ కోడ్ను సరిగ్గా చదువుకోలేదు, తప్పు ప్రోటీన్లు తయారవుతాయి. ప్రోటీన్లు లేకపోతే ఏ జీవి బతకలేదు గదా. ఖచ్చితంగా అలా బ్యాక్టీరియా నశిస్తుంది. మరోవైపు ఫోలేట్ యాంటీ మెటబోలైట్స్ ఉన్నాయి. ట్రైమెథోప్రిన్, మిథోట్రెక్సేట్, పైరిమెథామైన్. ఇవి డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ను ఆపుతాయని తెలుసు. కానీ ఎప్పుడూ ఒకే మందు కాకుండా ట్రైమెథోప్రిమ్ను సల్ఫోనమైడ్తో కలిపి ఎందుకు వాడతారు? దీన్నే సినర్జిజం అంటారు. బ్యాక్టీరియా బతకాలంటే దానికి ఫోలిక్ యాసిడ్ కావాలి. ఈ తయారీ ఒక ఫ్యాక్టరీలో జరిగే 2 దశల ప్రక్రియలాంటిది. ఓకే. సల్ఫోనమైడ్ అనేది ఆ తయారీలోని మొదటి దశను ఆపుతుంది. అక్కడ్నుండి ఏదైనా తప్పించుకుంటే ట్రైమెథోప్రిమ్ వెళ్లి 2వ దశను ఆపుతుంది. ఈ రెండింటినీ కలిపి వాడితే ఆ ఫ్యాక్టరీ మొత్తం మూతపడుతుంది. అద్భుతం. ఈ పద్ధతినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐలకు వాడతారు కదా. యురతులలో సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాతొచ్చే అక్యూట్ సింపుల్ సిస్టైటిస్కు ఈ ట్రైమెథోప్రిమ్, సల్ఫామెథాక్సజోల్ లేదా నైట్రోఫ్యూరెంటోయిన్ వాడతారు. అవును. మూత్రంలో మంట, మాటిమాటికి మూత్రం రావడం, పయూరియా అంటే మూత్రంలో చీములాంటి లక్షణాలుంటే ఇవే దివ్యౌషధాలు గదా. అవును, ఇవి ఆ ఇన్ఫెక్షన్లకు చాలా నిర్దిష్టంగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ మందులిచ్చే విధానంలో కాన్సంట్రేషన్ డిపెండెంట్ కిల్లింగ్ అనే పదం చూశాను. దీన్ని ఒక స్నైపర్ దాడితో పోల్చవచ్చా? అంటే పదే పదే గాల్లో కాల్పులు జరపకుండా ఒకేసారి గురిచూసి కొట్టడం లాంటిదా? 100%. కొన్ని యాంటీబయాటిక్స్ను రోజుకు 3-4 సార్లు తక్కువ డోస్లో ఇవ్వడం కంటే ఒకేసారి భారీ మోతాదులో తక్కువ ఫ్రీక్వెన్సీలో ఇవ్వడం మేలు. మీరు చెప్పినట్టు అది స్నైపర్ అటాక్ లాంటిదే. అప్పుడు బ్యాక్టీరియా వేగంగా చనిపోతుందంటారు. అవును, ఆ భారీ డోస్ బ్యాక్టీరియాను వేగంగా చంపిస్తుంది. మందు మన శరీరంలో ఉండే సమయం కూడా తగ్గుతుంది కాబట్టి దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి. అయితే ప్రతి యుద్ధంలోనూ కోల్పోయేవి కొన్నుంటాయి కదా. ఇక్కడ మన మందుల వల్ల కొన్నిసార్లు మన శరీరానికే నష్టం కలుగుతుంది. అలాగే బ్యాక్టీరియా కూడా తమను తాము కాపాడుకునే కొత్త మార్గాలను వెతుక్కుంటాయి. ఇది నాకు కార్పెట్ బాంబింగ్ లాగా అనిపిస్తుంది. శత్రువు చనిపోతాడు కానీ మన సొంత భవనాలు కూడా కూలిపోతాయి. ముందుగా బ్యాక్టీరియా ఎదురుదాడి అంటే రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం పెన్సిలిన్ ఇస్తే బ్యాక్టీరియా ఎలా బతికిపట్టగడుతుంది? బ్యాక్టీరియా చాలా స్మార్ట్ అండి. అవి బీటా లాక్టమేజ్ అనే ఒక ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది పెన్సిలిన్ని చూసిన వెంటనే దాన్ని ముక్కలు చేసేస్తుంది. ఓ, అంటే మన మందు పనిచేయదన్నమాట. అవును, అందుకే మనం కేవలం అమాక్సిసిలిన్ ఇస్తే అవి నవ్వేసుకుంటాయి.
దీనికి విరుగుడుగా మనం క్లావులానిక్ యాసిడ్, సల్బాక్టమ్ లేదా టాజోబాక్టమ్ అనే బీటా-లాక్టమేజ్ ఇన్హిబిటర్స్ని అమాక్సిసిలిన్తో కలిపి ఇవ్వాలి. ఇవి ఏం చేస్తాయి? ఈ బ్యాక్టీరియా వదిలే ఎంజైమ్ను అడ్డుకుని మన పెన్సిలిన్ని సురక్షితంగా సెల్ వాల్ దగ్గరికి వెళ్లేలా రక్షిస్తాయి. సెఫాలోస్పోరిన్స్కు కూడా అవి రెసిస్టెన్స్ తెచ్చుకుంటాయట కదా? అవును, దానికి బ్యాక్టీరియా తమ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ నిర్మాణాన్ని మార్చేసుకుంటాయి. మన మందు వెళ్లి తాళం తీద్దామనుకుంటే బ్యాక్టీరియా అప్పటికే ఆ తాళం కప్ప ఆకారం మార్చేసుంటుంది. వామ్మో! అమినోగ్లైకోసైడ్స్ అంటే జెంటమైసిన్ లాంటి వాటి విషయంలో అయితే అవి ఏకంగా యాంటీబయాటిక్ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ను ఉపయోగించి మన మందుపైన కొత్త రసాయనాలను జోడిస్తాయట. దాంతో మన మందు ఆ 16S రైబోజోమల్ RNAకు అతుక్కోలేకపోతుంది. ఇది ఏకంగా మ్యూటెంట్ లెవెల్ డిఫెన్స్. కానీ వీటన్నిటికంటే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం షిగెల్లా మరియు జీన్ ట్రాన్స్ఫర్. ఒక బ్యాక్టీరియా తన ఆయుధాల బ్లూప్రింట్లను ఇంకోదానికెలా ఇస్తుంది? ఇక్కడ ఆకట్టుకునే ప్రక్రియ ఏమిటంటే కాంజుగేషన్. ఒక బ్యాక్టీరియా మరో బ్యాక్టీరియా దగ్గరికి వచ్చి పైలస్ అనే ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఓకే. ఆ గొట్టం ద్వారా ఈ రెసిస్టెన్స్కు సంబంధించిన జన్యువులను నేరుగా పక్క బ్యాక్టీరియాకు ఇచ్చేస్తుంది. అంటే ఇద్దరు దొంగలు చేతులు కలుపుకుని ప్లాన్స్ పంచుకుంటున్నారన్నమాట. అద్భుతం! వేరే పద్ధతులు కూడా ఉన్నాయా? అవును, వైరస్ ద్వారా జన్యువులు పంపడం, దాన్నే ట్రాన్స్డక్షన్ అంటారు. లేదా చనిపోయిన బ్యాక్టీరియా వదిలేసిన డిఎన్ఏను తీసుకోవడం, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ పద్ధతుల ద్వారా కూడా అవి బలపడతాయి. ఇవన్నీ తట్టుకోవడానికి మనం చాలా పవర్ఫుల్ మందులు వాడతాం. కానీ ఇవి మన కణాలపై చూపించే దుష్ప్రభావాలు, అదే ఇందాకనుకున్న కొలాటరల్ డ్యామేజ్ కూడా ఎక్కువే కదా. అసలు ఫ్లూరోక్వినోలోన్స్ తీసుకునేవాళ్లు యాంటాసిడ్స్ ఎందుకు వాడకూడదు? కడుపులో మంటుంటేమవుతుంది? ఏంటంటే ఫ్లూరోక్వినోలోన్స్ కడుపులోకి వెళ్ళాక అక్కడ కాల్షియం, ఐరన్, అల్యూమినియం లేదా మెగ్నీషియం ఉంటే వాటితో కలిసిపోయి కరగని చేలేట్ కాంప్లెక్స్లను ఏర్పరుస్తాయి. అంటే అవి కలవకూడదనమాట. అవును, ఎవరైనా కడుపుమంట కోసం కాల్షియం ఉన్న యాంటాసిడ్స్ లేదా ఆస్టియోపోరోసిస్ కోసం కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటుంటే ఈ యాంటీబయాటిక్ రక్తంలోకి వెళ్లకుండా ఆ కాల్షియంకి అతుక్కుపోయి మలంతో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇన్ఫెక్షన్ ఏమాత్రం తగ్గదనమాట. అంటే మనమే ఆ మందును పని చేయకుండా చేస్తున్నామన్నమాట. ఇంకో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ ట్రైమెథోప్రిమ్ వల్ల వచ్చే హైపర్ కలేమియా. ఇన్ఫెక్షన్కి వాడే మందు కిడ్నీల దాకా వెళ్లి రక్తంలో పొటాషియం స్థాయిలను ఎలా పెంచుతుంది? ఇది నాకస్సలు అర్థం కాలేదు. ఈ మందు ప్రయాణిస్తూ కిడ్నీలలోని కలెక్టింగ్ డక్ట్కి వెళ్తుంది. అక్కడ మన శరీరంలో సోడియంని తీసుకునే ఛానల్స్ ఉంటాయి. ట్రైమెథోప్రిమ్ వెళ్లి ఆ ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది. ఇది అచ్చం అమిలోరైడ్ అనే మందు చేసే పని లాంటిదే. దీనివల్ల పొటాషియం ఎందుకు పెరుగుతుంది? సోడియం ఛానల్స్ బ్లాక్ అవ్వడం వల్ల మూత్రంలోకి సోడియం వెళ్ళిపోయి పొటాషియం బయటకు పోలేక రక్తంలోనే పేరుకుపోతుంది. వృద్ధులు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు లేదా బీపీ కోసం ACE ఇన్హిబిటర్స్ వాడేవారిలో ఈ పొటాషియం పెరిగిపోవటం గుండెకు చాలా ప్రమాదకరం. కిడ్నీల మీద ప్రభావం చూపే మరో మందు ఆంఫోటెరిసిన్ B. ఫంగస్కి వాడే ఈ మందు వల్ల హైపోకెలీమియా, హైపోమాగ్నీసీమియా వస్తాయి కదా? అవును, ఇది కిడ్నీలోని డిస్టల్ ట్యూబ్యులర్ మెంబ్రెయిన్లో మార్పులు తీసుకురావడం వల్ల మనకు కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం మూత్రంలో కారిపోతాయి. అలాగే ఫాస్కార్నెట్ అనేది పైరోఫాస్ఫేట్ అనలాగ్. ఇది రక్తంలోని కాల్షియంను గట్టిగా కట్టిపడేస్తుంది మరియు మెగ్నీషియం మూత్రంలో పోయేలా చేస్తుంది. దీనివల్ల నరాలు అతిగా స్పందించి మూర్ఛలు అంటే సీజర్స్ వచ్చే ప్రమాదం ఉందన్నది వినేవారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవును. ఇకపోతే కాలేయం మీద ప్రభావం. క్షయవ్యాధి అంటే టీబీ కోసం వాడే ఐసోనియాజెడ్ కాలేయానికి ప్రమాదకరం కదా. దీని హెపటోటాక్సిక్ అంటారు. కరెక్ట్. 10 నుండి 20% మందిలో ఇది స్వల్పకాలేయ సమస్యలు కలిగిస్తుంది. కానీ కొంతమందిలో ఇది ఫ్రాంక్ హెపటైటిస్కు దారితీస్తుంది. అంటే జ్వరం, ఆకల్లేకపోవడం లాంటివా? అవును, వాటితో పాటు వాంతులు వచ్చి చివరకు లివర్ పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. బాబోయ్! అజోల్స్ అనే యాంటీఫంగల్స్ వాడినప్పుడు ఇతర మందులతో ఎందుకు రియాక్షన్స్ వస్తాయి? అంటే ఒక మందు వేసుకుంటే ఇంకో మందు ఎందుకు ఓవర్డోజ్ అవుతుంది? ఎందుకంటే అజోల్స్ ఫంగస్లోని సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ను ఆపి దాని సెల్ వాల్ ఎర్గోస్టెరాల్ తయారీని ఆపుతాయి. కానీ
అదే సమయంలో అవి మన కాలేయంలో ఉండే మనుషుల P450 సిస్టమ్ను కూడా బ్లాక్ చేస్తాయి. మన శరీరంలో ఆ సిస్టమ్ ఏం చేస్తుంది? మన కాలేయంలో ఎన్నో ఇతర మందులను విచ్ఛిన్నం చేసి బయటకు పంపే చెత్త ఏరివేత వ్యవస్థ ఈ P450 సిస్టమే. ఇది ఆగిపోతే మనం వేరే ఏ మందులు వాడినా అవి విచ్ఛిన్నం కాక రక్తంలోనే ఉండిపోయి ఓవర్డోస్ అవుతాయి. దీన్నే డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటారు. చివరిగా ఎసిక్లోవిర్ను నరాల ద్వారా అంటే ఐవీగా ఇచ్చేటప్పుడు తగినంత నీరు లేదా సెలైన్ ఇవ్వకపోతే కిడ్నీలలో స్ఫటికాలుగా మారిపోయి క్రిస్టలైన్ నెఫ్రోపతి వస్తుందని ఉంది. సరిగ్గా చెప్పారు. ఆ మందు కిడ్నీల్లో పేరుకుపోకుండా ఉండాలంటే పేషెంట్కు మంచి హైడ్రేషన్ ఇవ్వడం అత్యంత ముఖ్యం. సరే, ఇప్పటిదాకా జరిగిన విశ్లేషణను ఒకసారి సంగ్రహిస్తే బ్యాక్టీరియా ఎంత తెలివిగా యాసిడ్ని తట్టుకుని బంకర్లలో దాక్కొని తమ ఆకారాన్ని లేదా జన్యువులను కాంజుగేషన్ ద్వారా మార్చుకొని మనపై దాడి చేస్తాయో చూశాం. వాటికి మనం ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుందో, అంటే మన మందులు వాటి సెల్ వాల్ను బలూన్లాగా పగలగొట్టడం లేదా ఫేక్ పజిల్ పీస్లాగా DNA చైన్ను ఆపేయడం ఎంత ఖచ్చితత్వంతో జరుగుతుందో తెలుసుకున్నాం. అవును. అదే సమయంలో మన శరీరంలోని కిడ్నీలు, కాలేయం మీద ఇవి చూపే దుష్ప్రభావాల గురించి కూడా లోతుగా విశ్లేషించాం. ఇది నిజంగా ఒక నిరంతర యుద్ధం. అవును. ఈ సూక్ష్మజీవులు మరియు మన మందుల మధ్య పోరాటం ఒక ఎవల్యూషనరీ ఆయుధ పోటీలాంటిది. మనం ఒక కొత్త మందు కనిపెడతాం, అవి వెంటనే దానికి రెసిస్టెన్స్ తెచ్చుకుంటాయి. నిజమే. ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. బ్యాక్టీరియా నిరంతరం తమ జన్యువులను పంచుకుంటూ ఎదురుతిరగలేని సూపర్ బగ్స్ లాగా మారుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో మనకున్న యాంటీబయాటిక్స్ అన్నీ ఇలాగే పనిచేయడం మానేస్తే ఏం జరుగుతుంది? అది చాలా భయంకరమైన పరిస్థితి. అవును. అప్పుడు ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం కేవలం ఈ రసాయన మందులపైన కాకుండా బ్యాక్టీరియాలను వేటాడి తినే వైరస్లపైన అంటే బ్యాక్టీరియోఫేజ్లపైన ఆధారపడాలా? లేదా ఆ బ్యాక్టీరియాను ఖచ్చితంగా గుర్తుపట్టి చంపేలా మన సొంత రోగనిరోధక వ్యవస్థను ప్రోగ్రామ్ చేసుకునే సమయం దగ్గరలోనే ఉందా? బహుశా మన తదుపరి ఆయుధం బయట ఎక్కడో ల్యాబ్లో కాకుండా ప్రకృతిలోనే దాగి ఉందేమో కదా? ఆలోచించండి. ఈ ప్రశ్నతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.